జనసేన అధినేతగా విపక్ష నేతగా ఉన్నప్పటి దూకుడు పవన్ కళ్యాణ్ నుంచి పార్టీ జనాలు కోరుకుంటున్నారు. ఆఫ్ కోర్స్ ప్రభుత్వంలో ఉండడం వల్ల, ఉప ముఖ్యమంత్రి లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండడం వల్ల పవన్ ఏడాది కాలంగా సంయమనంతో సహనంతో ఉంటున్నారు అని అనుకోవచ్చు. కానీ ప్రభుత్వంలో ఉంటూ కూడా డైనమిక్గా వ్యవహరించాలన్నదే అంతా అనుకుంటున్న మాట. ఏపీలో ఏడాది కూటమి పాలన ముగిసింది. పవన్ ముద్ర అయితే గట్టిగా పడలేదని ఆయనను మనసారా అభిమానించిన వారు అనుకుంటున్న మాటగా ఉంది. పవన్ ప్రభుత్వంలో ఉంటే ఆ లెక్క వేరు, ఆ కిక్కే వేరు అనుకుంటున్న వారికి కిక్ ఇంకా ఎక్కలేదని అంటున్నారు. ఏడాది పాలనలో చాలా చోట్ల ఇంకా వైసీపీ కాలం నాటి అవశేషాలే కనిపిస్తున్నాయని అంటున్నారు. మళ్లీ చీప్ లిక్కర్ గ్రామాలను కబలిస్తోంది. మహిళల మీద అత్యాచారాలు అలాగే సాగుతున్నాయి. అంతేకాదు దందాలు, అవినీతి, అక్రమాలు అదే తీరున సాగుతున్నాయని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం గట్టిగా నిలబడితే బాగుంటుందని సూచిస్తున్నారు. అంతదాకా ఎందుకు? పవన్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోనే ఇసుక దందా సాగుతోందని టీడీపీ నాయకుడు ఎస్వీఎన్ఎస్ వర్మ బాహాటంగానే కామెంట్స్ చేశారు. మరి ఇంతలా జరుగుతున్నా పవన్ మునుపటి మాదిరిగా ఫైర్ చూపించడం లేదనే చాలా చోట్ల అసంతృప్తి ఉంది. అంతేకాదు విధానపరమైన అంశాల్లో పవన్ మార్కు ఉండాలని కోరుకుంటున్న వారు ఉన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పేరుకు కూటమి ప్రభుత్వమే కానీ టీడీపీ మార్కుతో, ఆ ముద్రతోనే ఏపీలో ఏడాది పాలన సాగింది అని అంతా విశ్లేషిస్తున్నారు. ఇక పవన్ విషయంలో తీసుకుంటే పల్లె పండుగ అన్నది ఒక వినూత్న కార్యక్రమంగా చేయించారు. అంతవరకు బాగానే ఉన్నా ఆయన ఏపీలో అభివృద్ధి విషయంలో తన మార్క్ ఆలోచనను మరింతగా చూపించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అదేవిధంగా దందాలు చేసేవారికి కఠిన హెచ్చరికలు పంపించాల్సి ఉందని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చాలా తక్కువగానే మీడియా ముందుకు కానీ జనాల్లోకి రావడం కానీ చేస్తున్నారన్నది ఏడాది కూటమి పాలనలో ఒక రిపోర్టుగా ఉంది. అదే ముఖ్యమంత్రి చంద్రబాబుని చూసినా, మంత్రి నారా లోకేష్ని చూసినా వారు పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు, జనంలో ఉంటున్నారు. లోకేష్ అయితే ప్రజా దర్బార్ని నిర్వహిస్తూ అందరికీ చేరువవుతున్నారు. పవన్ కి ఉన్న గ్లామర్ దృష్ట్యా ఆయన జిల్లాల పర్యటన చేస్తూ రచ్చబండ తరహా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో మమేకమైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు దందాలు లేకుండా ఎక్కడికక్కడ కూటమి నేతలను కట్టడి చేస్తే ప్రభుత్వానికి, పవన్ కి మంచి పేరు వస్తుందని అంటున్నారు. మరి రెండో ఏడాదైనా పవన్ నుంచి ఆ తరహా దూకుణ్ణి ఆశించవచ్చా అన్నదే అంతా ఆలోచిస్తున్న విషయంగా ఉంది.